హలో గాయ్స్, చాలా సింపుల్గా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. చేదు లేకుండా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక గెరిట ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. ఆనియన్స్ ఎంత బాగా వేపుకుంటామో అంత టేస్ట్ అన్నమాట ఈ ఫ్రైలోకి. ఆనియన్స్ ఫ్రై అయిన వెంటనే కరివేపాకు కొద్దిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాకరకాయ అయితే వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతేనే చేదుదనం అనేది వెళ్తుందనమాట. ఇప్పుడు సాల్ట్ చిటికడంతా పసుపు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన వీడియో క్లిక్ అయితే నా దగ్గర లేదు, మిస్ అయిపోయింది. ఆ తర్వాత ఇది మంచిగా ఫ్రై, ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ పప్పుల పొడి అనేది మనమే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఇది చాలా యూట్యూబ్స్లో ఉందన్నమాట. మీకు కావాలంటే, రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకుండా పెడుతున్నాను. ఆ పప్పుల పొడి వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. అలా పెనంలో అన్నం వేసుకొని కలుపుకొని తింటే వా, చూడండి.